మరో రేపు హత్య జరిగినదే మేలుకోమా. కోల్కతా వైద్యురాలి అత్యాచారంపై సుప్రీంకోర్టు ఆత్మహత్యగా ఈ విషయంలో సుప్రీంకోర్టు అక్కడ ప్రభుత్వ విధానం పైన పోలీసులపైన చెప్పారు కదా, ఆ ప్రభుత్వాన్ని గతంలో ఆ ప్రభుత్వం పైన వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి హింస పైన కానీ, లేకపోతే సందేశ్ ఖలీ లాంటి హింస కానీ, లేకపోతే బెంగాల్లో గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి హింస అత్యాచార కాండలు చూసి ఆ ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఎందుకు సిఫారసు చేయలేదు? కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎందుకు సిఫారసు చేయలేదు? కానీ నిన్న అక్కడ గవర్నర్ ఆనంద్ బోస్ గారు అక్కడ కలిసిరు, రాష్ట్రపతిని కలిసి బెంగాల్లో పరిస్థితి చేయి దాటిపోయిందని. ఎంత దారుణం అంటే, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి, అత్యాచారం జరిగితే అక్కడ శిక్షించేటువంటి శిక్షలు అమలు చేసేటువంటి స్థానంలో హైయెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు అక్కడ మహిళకు డాక్టర్ను హత్య చేసి రేప్ చేసి చంపేస్తే ఆమె చంపేసినటువంటి నిందితులకు మరణశిక్ష విధించాలని ర్యాలీ చేసింది. ఎవరు విధించాలి మరణశిక్ష? నీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా, నీ చేతిలో వ్యవస్థ ఉంది కదా. స్వయంగా ముఖ్యమంత్రి, స్వయంగా హోంమంత్రి, స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి, కీలకమైనటువంటి ఆ సంఘటనకు జరిగినటువంటి 2 శాఖలు మీ చేతిలో ఉండి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇదే సంఘటన గనక ఇంకో రాష్ట్రంలో జరుగుంటే, లేకపోతే ఉత్తరప్రదేశ్లోనే జరుగుంటే, యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో జరుగుంటే దేశమంతా ఒక రకమైనటువంటి చర్చ చేసేవాళ్ళు మేధావులు. కానీ బెంగాల్లో జరిగేసరికి ఇవాళ ప్రజలు చర్చ చేస్తున్నారు. ఎవరైతే మేధావులు, క్యాండిల్ ర్యాలీ చేసేటువంటి మేధావులు, లేకపోతే సమాజంలో కథలు కవితలు రాసేటువంటి వాళ్ళు అందరూ కనుమరుగైపోయినారు ఒక్క దెబ్బకి. పార్టీలు కూడా మరి ఇండి కూటమి తమిళనాడులో ఇట్లనే 60-70 మంది దొంగసార తాగి చచ్చిపోతే అక్కడ స్పందించలేదు రాహుల్ గాంధీ గారు. మణిపూర్కు పోయి అక్కడ చర్చల ద్వారా ఆగమాగం జరుగుతుంటే, మణిపూర్లో హింస జరుగుతుంటే, అక్కడి మత మార్పిడి ముఠాల ద్వారా మణిపూర్లో అల్లలు జరుగుతుంటే అక్కడ పోయి వాళ్ళకేమో మద్దతు తెలిపారు. మరి ఇవాళ బెంగాల్కు పోయి అక్కడ ఎందుకు మమతా బెనర్జీ సర్కారుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడట్లేదు? ఎందుకు అక్కడ పోయి వాళ్ళని కుటుంబాన్ని పరామర్శించలేదు? ఎందుకు వాళ్ళ దగ్గరికి పోలేదు? హత్రాస్ ఘటన దగ్గరికి ఎందుకు పోయిరు? ఉన్నావ్ ఘటన దగ్గరికి ఎందుకు పోయిరు? కానీ ఇక్కడికి ఎందుకు పోవట్లేదు? ఇది ద్వంద్వ విధానం కాదా? ద్వంద్వనీతి కాదా? ఇది సమాధానం చెప్పాలి. దేశవ్యాప్తంగా ఉండేటువంటి మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం మేమే ఛాంపియన్లు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా, ఏ ఒక్క టీవీ ఛానల్ కూడా ఇవాళ చర్చ చేయట్లేదు. ఎందుకు మూగపోయినాయి ఇవాళ టీవీ ఛానళ్ళు? ఎందుకు పేపర్లలో కథలు కవితలు పెద్ద పెద్ద ఎడిటోరియల్ పేజీల్లో ఎందుకు రాయట్లేదు? దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ చేయట్లేదు? మమతా బెనర్జీ సర్కారు చేసిన తప్పులను ఎందుకు ఎత్తి చూపట్లేదు? ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా, ఒక హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలను కాపాడలేక అక్కడ జరిగినటువంటి సంఘటనను మొత్తం సాక్ష్యాలు తారుమారు చేసే విధంగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇది చర్చ జరగాల్సినటువంటి అంశం. వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టకపోతే బెంగాల్ మొత్తం ఆగమయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్నది.